హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెండు చిట్కాల్లో మొదటి చిట్కా వచ్చేసి కొబ్బరికాయని మనం ఆహారంలో భాగంగా ప్రతిరోజు వాడుకుంటూనే ఉంటాం. పచ్చళ్ళు చేసుకోవడం, లేకపోతే చట్నీలు చేసుకోవడం, లేదంటే కర్రీస్లో వేసుకోవడం, ఏదో ఒక రూపంలో వాడుతూనే ఉంటాం. కానీ కొబ్బరికాయని ఇంత బిజీ టైంలో లేడీస్ అయితే పాపం చాలా బిజీగా ఉంటారు కదా, మార్నింగ్ టైం అంత హడావిడిలో కొబ్బరికాయ పగలు కొట్టి చట్నీలు చేయడం అంటే అయ్యే విషయం కాదు. దాన్ని ఎంత ఈజీగా చేసుకోవచ్చు. ఏం లేదండి, మీరు కొబ్బరికాయ తీసుకుంటారా లేకపోతే చిప్ప తీసుకుంటారా మీ ఇష్టం. డీప్ ఫ్రిడ్జ్లో మీడియం టెంపరేచర్లో 12 గంటల పాటు పెట్టండి. నైట్ పెట్టేసేయండి. తర్వాత బయటకు తీసి కొబ్బరికాయనైతే కనుక రౌండ్గా తిప్పుతూ సుత్తితో పగలగొట్టండి. కొబ్బరి చిప్ప అనుకోండి, ఒక 5 నిమిషాలు బయట పెట్టేసి చాకుతో ఇలా తీయండి, చిప్పగా వస్తుంది. ఇలా చేసుకుంటే కాయగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చిట్కా నెంబర్ 2. కూరలో కనుక ఉప్పు ఎక్కువైతే, చెంత చేయి తిరిగిన వాళ్ళకైనా అప్పుడప్పుడు సాల్ట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు అయితే చింతపండు పులుపు వేసేయడమో, లేకపోతే కారం ఎక్కువ వేయడమో, ఏం చేయాలో అర్థం కాక, లేకపోతే చిటికెడు పంచదార వేయడమో, లేకపోతే టేస్టింగ్ సాల్ట్ వేస్తే నిజంగా తగ్గుతుంది, అది వేసేయడమో ప్రమాదం అని తెలియక ఇలా చేసేవాళ్ళం. అలాంటివి ఏం చేయొద్దు. మీరు బంగాళదుంపల్ని 2 చిన్న ముక్కలు తీసుకొని ఆ కూరలో వేసేయండి. డెఫినెట్గా సాల్ట్ ఎక్కువైన సాల్ట్ తగ్గుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఈరోజు 2 చిట్కాలు. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.